ఓం నమో వెంకటేశయ్య. మనకి తిరుమల కొండపైన 50 రూపాయల రూమ్ ఎవరైతే తీసుకుంటున్నారో మనకి వచ్చేటువంటి ప్లేస్లు ఎస్ఎన్సీ అని, జిఎన్సీ అని, హెచ్ఎన్సీ అని, హెచ్పిసి అని ఇటువంటివి నేమ్స్ ఉంటాయండి. మనకి 50 రూపాయల రూమ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంటాయి. అంటే ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటాయి, కానీ ఒక్కొక్క దాంట్లో పైన 2 పోస్టులు, కింద 2 పోస్టులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటాయి. రూమ్స్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటాయండి. ఇదంతా కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి రూమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్ అన్నమాట. మొత్తం మీకు వచ్చినటువంటి ఏరియాని బట్టి ముందైతే రూమ్ కోసం మనం సిఆర్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఇలాగా శేషాద్రి అంటే ఎస్ఎన్సి దగ్గరికి వెళ్ళి అక్కడ మనం అయితే అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది. అమౌంట్ కట్టిన తర్వాత మనకి తాళాలు ఇవ్వడం జరుగుతుంది. తాళాలు ఇచ్చిన తర్వాత మనం అయితే ఇటువంటి రూమ్స్లోకి వెళ్ళి మనం అయితే ఉండవలసి ఉంటుందండి. ఇదంతా కూడా మనకి ఎస్ఎన్సీ ఏరియా, టోటల్గా అంతా కూడా ఎస్ఎన్సీ ఏరియా. చూడు కదా చుట్టూ బిల్డింగ్. మనకి 50 రూపాయల రూమ్ ఈ విధంగా కనిపిస్తుంది. 2 మంచాలు, అదేవిధంగా 2 తలగళ్ళు, 2 బెడ్షీట్లు అంటే తిరుమల కొండపై చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది మనకి వెస్ట్రన్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. సింక్, హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అదేవిధంగా స్నానం చేయడానికి బకెట్, అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి బాత్రూంలో అయితే ఉన్నాయండి. 2 మంచాలతో పాటు మనకు ఒక ఫ్యాను, అదేవిధంగా ఒక లైటు, అదేవిధంగా మొబైల్కి ఛార్జర్ పెట్టుకోవడానికి ఒక పిన్ పాయింట్, అదేవిధంగా మనకి మన లగేజ్ పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. కబోర్డు, మనకి చైర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 50 రూపాయల రూమ్లో అయితే ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుందండి.